నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం గ్రామంలో ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. తన సొంత కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తల్లి వాళ్ళ అత్తగారు ఇచ్చిన డబ్బులు పెట్టి కొన్న ఎకరం భూమిని అమ్మలేకుండా అతని మీద తిరుగుబాటు చేస్తూ ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. అప్పటికి కరుణిస్తలేదు. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరికీ అబ్బాయి యొక్క పరిస్థితి చూసి ఆయనకు సపోర్ట్ చేయాలని అందరు కోరుకుంటున్నప్పటికీ తల్లి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఆయనకు ఆల్రెడీ కొన్ని అప్పులైనాయి. అప్పులు తీసుకున్న అప్పుల మీద పడడం వలన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి కాక అప్పులోలు కాక ఆయన ఇబ్బంది పెడితే ఆయన చనిపోయే పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మటే చట్టరీత్యా ఆమెపై అనేక రకాల చర్యలు తీసుకొని అతనికి న్యాయం చేయాలని మా ఛానల్ తరపు కోరుతున్నాం. ఒకసారి వాళ్ళ యొక్క బాధలు అనేది వాళ్ళ మాటలు వినండి. మా ఊరు మంగాపురం, మండలం వేములపల్లి, జిల్లా నల్లగొండ. మా నాన్న పేరు వెంకన్న, మా అమ్మ పేరు వెంకమ్మ. నేను ఇట్లా టిప్పర్లు కొని ఇట్లా కాంట్రాక్ట్ పనులు అవి చేసి లాస్ అయింది. నా ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకోసారి వస్తే నువ్వు చనిపోతావు అని అంటారు ఆ డాక్టర్లు. నాకు అసలే ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నువ్వు పని చేయొద్దు, ఏం చేయొద్దు అని అంటారు. ఇట్లా నా పిల్లలు ఇట్లా ఉన్నారు. మా వాళ్ళు ఏమి ఇవ్వట్లేరు, చేయట్లేరు. నన్ను బాగా ఇబ్బంది పెడుతుర్రు. నాకు మాత్రం ఇది ఒకటి న్యాయం చేయాలి. బాగా మా అమ్మోళ్ళు అయితే అసలు ఏం లేదు, అసలు నువ్వు కొడుకు కాదన్నట్టుగా చేస్తుర్రు. నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే నువ్వు నటిస్తున్నావురా, నువ్వు చావాలి అది ఇది అని అన్నారు. మా వాళ్ళు అందరూ ఫోన్ చేసినా ఎత్తలేదు, మేము చేసినా నా భార్య ఫోన్ చేసినా కానీ ఇట్లా సంగతి అంటే ఎత్తలేదు, చేయలేదు. బాగా ఇబ్బంది పెడుతుర్రు. ఇది ఒక్కటి మాత్రం న్యాయం చేయాలి. బాగా నాకు అసలు నేను పని చేయొద్దు, ఏం చేయొద్దు. ఇప్పుడు నా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, నా భార్యని ఎట్లా పోషించుకోవాలి, ఏం చేయాలి, అసలు నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. డాక్టర్ ఏమన్నాడంటే నువ్వు ఇంత కూడా టెన్షన్ పడొద్దు, ఏది చేయొద్దు, నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పిండు. అయినా కానీ మా వాళ్ళు వినట్లేరు. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని మా భార్యని ఇబ్బంది పెడతారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా ఆమెని ఇబ్బంది పెట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నువ్వేది చేసుకున్నా కానీ నిన్నైతే ఏం చేయలేము, నువ్వేం చేయలేవు మమ్మల్ని, నువ్వు ఎక్కడ నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, నీకేం కాదు, అసలు నీకేమి ఏమని అంటారు. ఇట్లా చేస్తారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు ఏం పని చేయొద్దు, ఏం చేయొద్దు. నా పిల్లల చదువు కూడా పోయింది వాళ్ళ వల్ల. నా పిల్లల చదువు కూడా పోయింది. ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఇప్పుడు ఏం లేదు. నాకు నా ఆస్తి నాకు కావాలి. నాదేదో నాకు మంచిగా అన్నీ చేసేటట్టు కావాలి. వాళ్ళు పట్టించుకోవట్లేరు. నా పిల్లలను కూడా సరిగా చేయట్లేరు, ఏది లేదు. నాకైతే ఇదొక్కటి న్యాయం చేయాలి. నువ్వు 3 గంటల్లో పోవాలి, లేకుంటే నువ్వు అసలు ఇప్పుడు బతుకుతావో అని కూడా గ్యారెంటీ లేదని అన్నారు. అయినా కానీ పోయినాము. పోతే ఎట్లా నా అదృష్టమో లేకుంటే నా పిల్లల అదృష్టమో ఏదో ఫస్ట్ టైం వచ్చింది. ఇదే ఫస్ట్ టైం నాకు వచ్చుడు. నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో ఏదో కానీ నేనైతే బతికిన, ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి బతికినా. కానీ ఫ్యూచర్లో ఎప్పటికైనా నీకు ఇబ్బంది అని చెప్పిర్రు. అయినా కానీ వాళ్ళు కావాలని ఇంకా ఇబ్బంది పెడుతురు. నువ్వు ఏం చేసినా కానీ నువ్వు చచ్చినా మేమైతే ఏం చేయము, నువ్వు ఏది చేసుకున్నా నువ్వైతే మాకేం లేదని బాగా ఇబ్బంది పెడుతురు. మాది మంగపురం గ్రామం. నా బాలంలో అమ్మగారు అయితే ఇక్కడికి నాకు కట్నం తరపుగా 3,09,000 తులాల బంగారం పెట్టిర్రు. ఆ 3 లక్షలు తీసుకొని వచ్చి ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి ఎకరం తీసుకుంది. 2 లక్షలు ఆమెకాన్నే ఉన్నాయి. అయితే అప్పుడు నాకు ప్రూఫ్లు లేవడం వల్ల వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మేము మా పెద్ద మామది లావణ్యపట్ట గవర్నమెంట్ భూమి. అప్పుడు నాకు ఎలాంటి ప్రూఫ్లు పెళ్ళైనాక 1.5 సంవత్సరం దాకా రాలేవు. అయితే ఏమన్నది నేను చేయించుకుంటా, తర్వాత నీ పేరు మీద చేపిస్తాం అన్నారు. సరే ఇట్లా చేస్తారు కదా అనుకొని చేయించుకున్నాం. సరే ఇన్ని రోజులు ఇక అడగలేదు. సరే ఇస్తుందిగా అని అడగలేదు. ఇప్పుడు నాకు కొద్దిగా అప్పులైనాయి. నా భర్త కొద్దిగా కాంట్రాక్టర్ వర్క్ చేయించిండు, బిల్లులు రాక అప్పులైనాయి. ఊళ్ళో నేను 4 కాడ అప్పులు తెచ్చిన. వాళ్ళు నన్ను కట్టాలని అడిగిరు. అయితే నాకు సరే మీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని నీరి మొత్తం ఇవ్వకుంటామే, కార్యక్రమాన్ని నీరి నేను అమ్ముకొని అప్పులు కట్టుకుంటా, ఊళ్ళో తలెత్తుకోలేకుంటున్నా అని నా భర్త అన్నాడు. అంటే మీ ప్రాణాలు పోయినా సరే మీరు చచ్చినా పర్లేదు కానీ మేమైతే ఇయ్యం అని మా అత్త అన్నది. అంటే మా డబ్బులే, మా అమ్మగారు ఇచ్చిన డబ్బులే, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నది. కానీ ప్రూఫ్లు మా కాడ రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద అయింది. పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద మనుషులు అయితే ఊళ్ళో కోసం మేము న్యాయం చేస్తామన్నారు. వచ్చి నెల 15 రోజుల దాకా ఊళ్ళో పెద్ద మనుషులు అమ్మడి తిరిగి పెద్ద మనుషులు ఫోన్లు చేసిర్రు మా అత్తకు. వాళ్ళు ఏమి చేయకుండా లేదు, చేసిర్రు, రమ్మని కూడా అడిగిర్రు. అడిగితే నేను రాను, నేను చావాలంట, నేను ఉండొద్దంట, నేను లేకుంటుంటే ఆస్తి పంచిస్తుందంట. ఈలోపు అట్లా అన్నాక మా మామ అసలు ఎలాంటి గలీజ్ మాటలు అన్నాడు, చెప్పుకోలేని మాటలు అన్నాడు.
అట్లా కూడా నేను ఓర్చుకొని ఉన్నా, అయినా కూడా రాలేరు. ఇక నాకే మనసు తిరిగి నేను సూసైడ్ చేసుకున్నా. పురుగుల మందు అయినా తాగితే పక్కన ఎమ్మటే ఇట్లా మా చిన్నమామ వాళ్ళు ఉంటే వాళ్ళ హాస్పిటల్లో చేర్చిర్రు. చేర్చినాక ఒక ఫోన్ చేసిర్రు, ఇట్లా మందు పోసుకుంది ఇట్లా సంగతి అంటే అది నటిస్తుంది, మా కావాలని నటిస్తుంది, యాక్షన్ చేస్తుంది. హాస్పిటల్లో 10,000 బారదెంగితే రిపోర్ట్లు ఇస్తారు, అట్లా యాక్షన్ చేస్తుందని మా మరిది మా ఆడబిడ్డ మొత్తం ఊళ్ళో మొత్తం పుకారెలా తీసిర్రు. ఊరు మొత్తం తిరిగిర్రు, చేసిర్రు. మా నాన్న ఏగలేకపోయి కేసు పెట్టిండు. మా కాడ కేసు పెట్టుకున్నాం. మా కాడ కేసు పెట్టుకుంటే రావట్లేదు. అయితే కేసు వేసినాక మళ్ళీ ఒకసారి పోయి పోలీసులు పట్టుకొస్తే సాక్ష్యం గిట్ట అందరు చెప్పినాక సరే ఎకరం భూమి ఆమెకే అని సాక్ష్యం 15వ తారీఖు వచ్చి నేను పెద్ద మనుషులలో మాట్లాడి వాళ్ళకి ఇస్తా అని సంతకాలు గిట్ట పెట్టిపోయింది పోలీస్ స్టేషన్లో. పెట్టిపోయింది. ఇక తర్వాతకి రాలే. ఈ లోపు మా ఆయనకు కొద్దిగా ఇచ్చేటోళ్ళు ఫోన్లు చేసేసరికి మరి టెన్షన్లో బాధలో హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే ఇక్కడనే సురపేటలోనే హాస్పిటల్లో తీసుకెళ్తే బతకడు, మీరు 3 గంటలలో హైదరాబాద్ తీసుకుపోవాలి, లేకపోతే బతకడు అని చెప్పారు. అయితే అట్లా కూడా ఇట్లా బతకడు అంటుండు, సీరియస్ గుర్రు, అంబులెన్స్లో ఆక్సిజన్ గిట్ట పెట్టుకొని తీసుకుపోతున్నాం మేము, మరి ఎట్టుండేమో అని మళ్ళీ నేనే ఫోన్ చేసిన, చెప్పాలి కదండి. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తలే. మా ఆడబిడ్డ చేసిన, మా అత్తలో చేసిన, మా మరిది చేసిన, ఎవ్వరు ఎత్తకపోయి హాస్పిటల్లో పోయినాక సీరియస్గా ఉండి మీకు గ్యారంటీ చెప్పలేము, ఆపరేషన్ అయ్యేదాకా నేను చెప్పలేము రా. స్టెంట్ పడ్డాక కూడా మనిషి బీపీ 180, 190 పెరిగింది. అయితే ఇట్లా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి రానే అన్నాడు. అంటే చేయలేరని చెప్పిన. నా భర్త అన్నాడు, నిజంగా నేను ఎవరికి పుట్టినో నాకు అమ్మ నాన్న లేనట్టుర్రు అని ఏడ్చిండు. ఏడిచేసరికి 220 బీపీ పెరిగింది. సీరియస్ అయ్యేసరికి సార్లు నన్ను బయటకు వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి మా పెదనాన్నతో ఫోన్ చేయించిన. ఫోన్ చేపిస్తే ఆడు చావాలి, నేను రాను, వాళ్ళు నటిస్తుర్రు, మమ్మల్ని పట్టుకుందామని నటిస్తుర్రు, మేము రాము అని మా అత్త అట్లా అని ఇంతవరకు మళ్ళీ ఇక రావట్లేదు. నాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. కనీసం మరి ఆమెదంటే ఇవ్వకుంటామే, కనీసం నా అమ్మగారు పోనిచ్చిందన్న ఇవ్వట్లేదు. ఆమె చిన్న కోడలకు మాత్రం వాళ్ళ అమ్మగారు ఇచ్చింది ఎమ్మటే రిజిస్ట్రేషన్ చేయించింది, నాది మాత్రం చేయించట్లేదు. నేనేం తప్పు చేసిన అది కూడా తీసుకొచ్చి ఊళ్ళో నన్ను నువ్వేం తప్పు చేసిన, నా భర్త తాగి తిరిగిందా, నా భర్త 12 సంవత్సరాల పిల్లగాని కాంచి పని చేసిండు, నా ఆస్తి నాకు కావాలి, నాకు న్యాయం చేయరు. చెప్పండి, వీళ్ళు చెప్పిన వీళ్ళ పరిస్థితి నిజమేనా? కొంతవరకు అయితే నిజమేనండి. ఇప్పుడు వీళ్ళు మా ఊరు ఇచ్చిండ్రు, ఈ మా ఊరు పిల్లలే వీళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ ఏదో పనికని దూరంగా పోయారు. పిల్లాడు కొన్ని అప్పులు ఊళ్ళో తీసుకున్నాడు, అది అక్కడ బిల్లులు ఆగినాయంట. ఆ బిల్లులు ఆగటం వల్ల కర్ణాటక స్టేట్లో బిల్లులు ఆగిపోయి తలకి ఉన్న లారీలను గుంజుకోపోయాడు. కొద్దిగా వెనకబడి ఊళ్ళో అప్పులు కట్టలేక ముఖం చూపించలేక ఇక్కడికి రాలేదు. అక్కడ పక్క వాళ్ళ అత్తగారి బాల్యంలో ఉంటే అక్కడ ఉంటుండు. సరే తల్లికి తండ్రికి ఫోన్ చేసి ఇట్లా మా పరిస్థితి ఇది, ఊళ్ళో అప్పులు ఆహ్వానిస్తలేరు, సరే నువ్వు ఉంచుకొని మాకు ఇంత పంచిస్తే మేము ఏదో మరి 10 గుంటలు 15 గుంటలు ఎంతో అమ్మి మరి తలాయిని సరే అసలు వడ్డీ లేకున్నా కూడా అసలైన కడతామని వాళ్ళు ప్లాన్ మీద ఉంటే వాళ్ళు లేదు మేము 1 సెంటు కూడా వాళ్ళకి భూమి ఇవ్వము, కాకపోతే మేము చచ్చినాక మా హక్కు మా మనవాళ్ళకి ఇస్తాం తప్ప మా కొడుకులకు భూమి అనే ఉద్దేశంతో ఆమె మొత్తం వీలునామా రాసి కోర్టులో సబ్మిట్ చేసి ఈ మధ్యన కోర్టులో కేసు నడుపుతుంది. వీళ్ళకి ఆస్తి ఇస్తలేదు, తిప్పల పెడుతుంది. అంటే మీ పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు చెప్పిన వింటలేదు ఇయ్యనంటుంది. అసలు నా అప్పులోళ్ళు నన్ను ఇబ్బంది పెడుతుర్రు. నేను ఇప్పుడు భూమి అమ్ముకొని నా భర్తను బతికించుకోవాలి. మొన్న స్టెంట్ పడ్డది, నా కాడ ఎటువంటి పరిస్థితి లేదు. నేను ఇళ్ళల్లో పని చేసుకొని మరి నా భర్తను కాపాడుకుంటున్నా. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నా అమ్మగారు ఇచ్చిన భూమి అన్నా ఇస్తే నేను అమ్ముకొని అప్పులు కట్టుకొని నా భర్తను బతికించుకుంటా. నాకు ఇదొక్క న్యాయం చేయండి. నా పిల్లల్ని కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుండి స్కూల్ కూడా పోవట్లేరు. మాకు ఏదైనా సరే కానీ న్యాయం చేయండి. అప్పటి నుండి వాళ్ళకన్నా కష్టం చేసి వాళ్ళకే పెట్టిండు, నాకంటూ కూడా ఏం పెట్టలేదు. కనీసం ఇప్పుడన్నా నా భర్త నా అమ్మగారు ఇచ్చిన భూమి అన్నీ ఏమన్నా కూడా ఇస్తలేరు, నన్ను టార్చర్ పెడుతుర్రు, నేను బతకొద్దని అంటుర్రు. మాదేదో మాకు న్యాయం చేయాలి.